నమస్తే ఎంఆర్ కేబుల్ టీవీకి స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్. ఇంటింటికి చేరుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2.11 లక్షల మందికి లబ్ధి. 92 కోట్ల పెన్షన్లు విడుదల. ఉదయం నుంచే వేగవంతమైన పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ. విద్యారంగంలో విలువలతో కూడిన బోధన. డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో అత్యంత ప్రతిభ. ఎస్ఎస్సీ ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం. శ్రీ సంకల్ప శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్. నంద్యాల గాంధీ చౌక్ లో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ. నంద్యాలలో అర్ధాంతరంగా నిలిచిన సీసీ రోడ్డు పనులు. ప్రమాదాలకు ఆహ్వానం. హైట్ ఉన్న రోడ్డు దాటుతున్న వాహనదారులు. ప్రమాదం తప్పదన్న ఆందోళన. నంద్యాలలో మేడే కార్మిక దినోత్సవం వేడుకలు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ. టీవీ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. నంద్యాల గౌండ సంఘం అధ్యక్షులు ఓబులేసు, గౌరవాధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. నంద్యాల ఎస్ఎస్సీ ఫలితాల్లో కరుణామయ విద్యా సంస్థల అద్భుత ప్రతిభ. 100% ఫలితాలతో మరోసారి విద్యా ప్రమాణాల నిరూపణ. విద్యార్థులను అభినందించిన చైర్మన్ దస్తగిరి. బనగానపల్లి ఈద్గా నగర్లో ఎన్టీఆర్ భరోసా. సామాజిక భద్రతా పింఛన్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకుని ప్రతి నెల 1వ తేదీన పెన్షన్లు అందించే విధంగా కట్టుబడి పనిచేస్తోందని రాష్ట్ర న్యాయ మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ అన్నారు. నంద్యాల పట్టణంలోని 39వ వార్డు పరిధిలో అంజుమల్ స్ట్రీట్ రోజాకుంట ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా పథకం కింద లబ్ధిదారులకు పెన్షన్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు బైరెడ్డి శబరిలు కూడా పాల్గొని లబ్ధిదారులకు పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,11,468 మంది లబ్ధిదారులకు సుమారు 92 కోట్ల పెన్షన్లు మొత్తాన్ని ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. ప్రతి నెల 1వ తేదీ ఉదయం 6 గంటల నుంచే పంపిణీ ప్రక్రియ ప్రారంభమై మధ్యాహ్నం సమయానికి దాదాపు 97% పంపిణీ పూర్తవుతుందన్నారు. ప్రజల అభివృద్ధి సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉందని, ప్రతి ఇంటికి సేవలు చేరేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కొంచెం ఎట్రా కొంచెం నెక్స్ట్ పెన్షన్ చలో చిన్నగా పెన్షనర్ వాయిస్ వినిపించారు
ఎస్ మేడం. మేడం ఓకే మేడం. అరే నర్స్ ఎస్ మేడం. లేవా डालो मैडम डालो उसमें अगर रखो लो जी डालना है तो डालो मैडम बसना क्या कर रहा है सर. ఇప్పుడు ఫస్ట్ ఎవరు ఇచ్చారు? ఆఫ్డే కలిసి ఇస్తారు సార్. ఇస్తే మనం చెప్పినట్టు ప్రకారం ప్రోగ్రామ్ చెప్తాం. నాకు కొంచెం వెనక్కి రానా చేతి రోజు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ మన జిల్లాలో జరుగుతుంది. జిల్లా మొత్తంగా 2,11,468 మందికి ఈరోజు మనం పెన్షన్స్ ఇస్తూ ఉన్నాము. 92 కోట్ల రూపాయలు ప్రతి నెల పొద్దున్నే 6 గంటల నుంచి ప్రారంభిస్తూ ఉన్నాము. ఆఫ్టర్నూన్ కల్లా మనకి 97% అయిపోతుంది. హడావుడి పడాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఈరోజు అందుబాటులో లేకపోయినా కూడా మరొక రోజు కూడా మనం ఇస్తాం కాబట్టి రేపు ఎల్లుండి కూడా తీసుకోవచ్చు. గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు 1, 2, 3 తారీఖుల్లో పెన్షన్ పంపిణీ చేసి క్లోజ్ చేయమన్నారు. డిస్ట్రిక్ట్లో ఎప్పుడు కూడా 97 to 1వ తారీఖు పెన్షన్ పండగ మొదలైంది. అందరం కూడా ఇక్కడ మినిస్టర్ గారు, కలెక్టర్ గారు, అలాగే నేను అందరం కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రతి ఒక్కరం కూడా ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు అందించడం జరుగుతుంది. మనము అందరూ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎన్ని కష్టాలున్నా ఆర్థికంగా ఎంత ఇబ్బందులు ఉన్నా సరే ఫస్ట్ మనం ఆలోచన చేసేది పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇచ్చేయాలి 1వ తారీఖు రాగానే అనే ఉద్దేశంతో సీఎం గారు కూడా ఈరోజు పెన్షన్ డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమంలో ఉంటున్నారు. దీనికి ఒక ఉదాహరణ నాకు తెలిసి భారతదేశంలోనే ఎక్కడా ఉండదు. అందరూ నాయకులు అందరూ కూడా 1వ తారీఖు వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి పెన్షన్ కార్యక్రమం, పెన్షన్లు ఇవ్వడం జరుగుతుంది. ఇదే తెలుగుదేశం పార్టీకి ఉన్న ఒక గొప్పతనము. అలాగే తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా ప్రజల వెంట ఉంటుంది. ప్రజల అభివృద్ధి లేకపోతే సంక్షేమం ముఖ్యం మాకు అనే ఉద్దేశంతో ముందుకు వెళ్తున్నాము. ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలో శ్రీ రామకృష్ణ పీజీ కళాశాల నందు విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ కార్యక్రమం శుక్రవారం ప్రారంభించారు. విద్యారంగంలో విలువలతో కూడిన బోధనను అందించడమే లక్ష్యంగా ఈ 15 రోజుల శిక్షణ శిబిరాన్ని నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సరస్వతి విద్యాపీఠం అనంతపురం సమితి అధ్యక్షుడు డాక్టర్ జి రామకృష్ణారెడ్డి, మాజీ ఎంపీ పోచ బ్రహ్మానందరెడ్డి, చామర్తి ఉమామహేశ్వరరావు, విద్యాభారతి మధ్యక్షేత్ర అధ్యక్షులు, విద్యాభారతి సంఘటన కార్యదర్శి కన్న భాస్కర్ పాల్గొని పూజ నిర్వహించి ప్రారంభించారు. భారతీయ విద్యా విధానం ద్వారా దేశవ్యాప్తంగా విద్యా సేవలు అందిస్తున్న విద్యాభారతి అఖిల భారతీయ శిక్షా సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలను మరింత విస్తృతం చేస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలోని 28 జిల్లాల్లో ఉన్న 180 విద్యాలయాల్లో విద్యార్థులకు సమగ్ర వికాసం, వ్యక్తిత్వ నిర్మాణం మరియు విలువలతో కూడిన విద్యను ఈ సంస్థ అందిస్తోంది. దేశవ్యాప్తంగా 26,000 పాఠశాలలు, 36 లక్షల మంది విద్యార్థులతో అతిపెద్ద విద్యా వ్యవస్థగా ఉన్న విద్యాభారతి ఉపాధ్యాయులను తీర్చిదిద్దడంలో ఇటువంటి శిక్షణ శిబిరాలు కీలకమని పేర్కొన్నారు. ఇదే క్యాంపస్లో ఈ రోజు నుంచి 4 రకాలైనటువంటి వర్గ సభ్యులు, ఆచార్య, అలాగే ప్రాంత స్థాయి సంగీత వర్గం,
రేపటి నుంచి 7వ తేదీ వరకు, ఫిబ్రవరి 20 నుంచి 16వ తేదీ వరకు ప్రధానాచార్యకి సంబంధించినటువంటి కూడా 17వ తేదీ వస్తారు. 21వ తేదీ వారికి సంబంధించినటువంటి ఓరియంటేషన్ ప్రోగ్రామ్ శ్రీ సరస్వతి విద్యాపీఠం అనంతపురం ఆతిథ్య సమితి అధ్యక్షులు, వీటి సభాధ్యక్షులు డాక్టర్ శ్రీ రామకృష్ణ గారి స్వాగత భాషించవలసిందిగా. ఎంతో దూరం నుంచి కుటుంబాన్ని వదిలేసి ఇక్కడికి శిక్షణ కోసం చేసినందుకు నిజంగా మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ కార్యక్రమానికి స్వాగతం పలుకుతున్నాం. ఇక్కడికి రావడానికి ముందు సంకోచిస్తూ ఇబ్బంది పడుతూ వచ్చి ఉంటారు, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యొక్క పెద్ద కుటుంబం, మనం అక్కడ చిన్న కుటుంబం, ఇక్కడ చాలా పెద్ద కుటుంబంలో కలిసాం. ఈ కుటుంబంతో సంబంధ బాంధవ్యాలు పెంచుకుంటూ అందరితో హ్యాపీగా సంతోషంగా ఉంటూ మనకు ఉన్నటువంటి నాలెడ్జ్ని అప్డేట్ చేసుకోవడం కోసం ఈ కార్యక్రమానికి హాజరవుతున్నాం అన్నటువంటి భావంతో ఈ 15 రోజులు మీరు మీ మనసుని ఈ యొక్క కార్యక్రమాల మీద కేంద్రీకరించినట్లయితే మీరు భవిష్యత్తులో ఉన్నతమైనటువంటి టీచర్లుగా ఎదిగేటువంటి అవకాశం. సో ఈరోజు అంత ధైర్యంగా ముందుకు వచ్చినందుకు మిమ్మల్ని మరొకసారి అభినందిస్తూ, ఈ కార్యక్రమంలో ప్రతి అంశంలో కూడా మీ యొక్క 100% ఇన్వాల్వ్మెంట్, కమిట్మెంట్ కావాలి. మనం అందరం కలిసికట్టుగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేయాల్సినటువంటి అవసరం ఉంది. మంచి ఎక్స్పర్ట్స్ని మీకు తయారు చేశారు మీకు సబ్జెక్ట్ అందివ్వడానికి. సో ఈ 15 రోజుల్లో ఖచ్చితంగా మీకు వాల్యూ అడిషన్ ఉంటుంది అన్నటువంటిది గమనించాలి. మీరు ఈ కార్యక్రమంలో జరుగుతున్నప్పుడు ప్రతి అంశంలో కూడా మీరు 100% కమిట్మెంట్ తోటి మీరు గమనించవలసినటువంటి అవసరం ఉంది. దాన్ని భవిష్యత్తులో అనుసరించవలసినటువంటి అవసరం ఉంది. మొన్ననే పూణేలో ఆల్ ఇండియా వైస్ ఛాన్సలర్స్ కాన్ఫరెన్స్ జరిగింది. న్యూ ఎడ్యుకేషన్ పాలసీలో భాగంగా వారు చాలా విషయాలను డిస్కస్ చేయడం జరిగింది. అందులో డిస్కస్ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే, ఇప్పుడు ఉన్నటువంటి ఉపాధ్యాయులు విద్యార్థులకి విద్యను అందించడం అంటే బట్టి వేసేటువంటి విద్య కాదు మనకు కావాల్సింది. వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటువంటి విద్యను మనం అందించాలి. ఉద్యోగాల కోసం పాకులాడేటువంటి విద్యార్థులను తయారు చేయడం కాదు, వాళ్ళు ఉద్యోగాలు ఇచ్చేటువంటి పారిశ్రామికవేత్తలుగా ఎదగడానికి మనం వాళ్ళని ముందుకు వచ్చేటట్టుగా మనం తయారు చేయవలసినటువంటి బాధ్యత ఉపాధ్యాయుల మీద ఉంది అని చెప్పేసి వారు ఆ రోజున డిస్కస్ చేయడం జరిగింది. కాబట్టి ఉపాధ్యాయులుగా మీ బాధ్యతలు కూడా చాలా ఉన్నాయి. వాటిని దృష్టిలో పెట్టుకుని ఈ కార్యక్రమంలో మీకు ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి సూచనలు ఇస్తూ మిమ్మల్ని ట్రైన్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమంలో పెద్దలందరూ కూడా మీకు మంచి విషయాలను తెలియజేయడానికి వచ్చారు. వాటిన్నింటి కూడా పూర్తిగా విని మీరు మీ యొక్క నాలెడ్జ్ని అప్డేట్ చేసుకుంటూ తద్వారా మీ యొక్క స్కూల్ అభివృద్ధి కూడా ప్రయత్నం చేస్తారని భావిస్తూ, తద్వారా సమాజానికి ఉపయోగపడేటువంటి మంచి అధ్యాపకులుగా తయారవుతారని భావిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నంద్యాల పట్టణంలోని సంజీవ్ నగర్లో ఉన్న శ్రీ సంకల్ప పాఠశాలలో 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎస్ఎస్సి పరీక్షల్లో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు ఘనంగా అభినందన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ సంకల్ప్ మరియు శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమం ఉత్సాహభరితంగా సాగింది. ఈ కార్యక్రమానికి విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సాధించిన విజయాలు సంస్థకు గర్వకారణమని అన్నారు. విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ, సమయానుకూల మార్గదర్శనం, వారి సమస్యలకు తక్షణ పరిష్కారం, అలాగే పరీక్ష విధానంలో వినూత్న మార్పులు చేయడం ద్వారా పబ్లిక్ పరీక్షలకు సమర్థంగా సిద్ధం చేయడం తమ విద్యా సంస్థల ప్రత్యేకత అని తెలిపారు. భవిష్యత్తులో కూడా ఇదే ఉత్సాహంతో మరింత మెరుగైన ఫలితాలు సాధించాలని విద్యార్థులకు సూచించారు. మన జీవితాల్లో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా నిలిచిపోతుంది. కేవలం వారి ప్రతిభకు పట్టణ లక్ష్యంగా భావిస్తున్నాం. ఈ విజయం మీకే కాదు, పాఠశాలలు, ఉపాధ్యాయులకు అభినందిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాయి మన విద్యా సంస్థలు. ప్రతి నీటి చుక్క కలిసి సముద్రంగా మారాలంటే ఎంత కష్టమో భిన్న స్వభావాలతో ఉన్న చదువు
మన సుధాకర్ పడే ఆనందం అమోఘనీయం. విద్యార్థుల జీవితం పాఠశాల ప్రగతిలోకి పరిమితం చేయడం, వారిని మానసిక ఉల్లాసంలో తీర్చిదిద్దడానికి కార్యక్రమాలు నిర్వహిస్తూ వారిని అన్ని విధాలుగా అగ్రస్థానంలో ఉండే విధంగా తీర్చిదిద్దుతున్నాయి. మన ఈ బాటలను మొదలు వేసుకుంటూ మన విద్యా సంస్థల పేరును పెంచే విధంగా ఇంతటి ఘన విజయాన్ని సాధించిన మన చిన్నారులు విద్యేతర విషయాల్లో ఏ చిన్న ఎస్ఎస్సి 2026 పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో శ్రీ శాంతినికేతన్ విద్యాసంస్థల విద్యార్థులు తమ అద్భుతమైనటువంటి ప్రతిభ కనపరిచి బెస్ట్ మార్క్స్ సాధించడం జరిగింది. మరి ఇంత మంచి మార్క్స్ సాధించినటువంటి విద్యార్థుల్ని మరి ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రుల్ని, ఉపాధ్యాయ వర్గాన్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒకరికో ఇద్దరికో కాకుండా ప్రతి ముగ్గురులో ఒకరికి 80% పైగా మార్కులు సాధించి మరి శాంతినికేతన్ విద్యార్థులు ర్యాంకులు ఒకరో ఇద్దరికో కాదు అందరూ సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ అనే విధంగా ఈరోజు ఇచ్చినటువంటి రిజల్ట్స్ ప్రూవ్ చేస్తున్నాయి. మేము ఫాలో అవుతున్నటువంటి ఫౌండేషనల్ కోర్సెస్, అదేవిధంగా ఈ పబ్లిక్ ఎగ్జామినేషన్స్కి తీసుకున్నటువంటి ప్రత్యేకమైన పటిష్టమైనటువంటి విద్యా ప్రణాళికతో ఈ విజయం సాధ్యమైంది. 587, 585, 584, 580 అబోవ్ దాదాపు 10 మంది విద్యార్థులు సాధించడం, 570 అబోవ్ దాదాపు 20 మెంబర్స్ విద్యార్థులు, 550 అబోవ్ అరౌండ్ 50+ స్టూడెంట్స్ ఈరోజు మార్కులు సాధించారంటే నిజంగా వారి యొక్క హార్డ్ వర్క్కి, డెడికేషన్కి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ లెర్నింగ్ అనేది ఇది ఫస్ట్ స్టెప్ మాత్రమే. ఇదే డెడికేషన్తో భవిష్యత్తులో కూడా మరింత కష్టపడి వారి అకాడమిక్ లైఫ్లో మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ఉద్యోగ, ఉపాధ్యాయ, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా కార్మిక హక్కుల పరిరక్షణకు మేడే స్ఫూర్తి నంద్యాల గాంధీ చౌక్లో హమాలీ కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే జెండా ఆవిష్కరణకు నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా హమాలీ కార్మికులు పాల్గొని విజయవంతంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా నంద్యాల ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ మాట్లాడుతూ
ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్మికులు అనేవాడు లేకుంటే ఏ రంగంలో కూడా న్యాయం జరగదు. వారు ప్రతి పనిలో కూడా ఉండాల్సిందే. వారికి న్యాయం జరిగినప్పుడే దేశానికి బాగుంటుంది. ప్రభుత్వం కూడా వారికి న్యాయం చేయాలే రీతిలో ఉండాలి. కాబట్టి కార్మికులకు గౌరవిద్దాం, శ్రమిద్దాం, తమను గౌరవిద్దాం అంటూ తెలిపారు. అదేవిధంగా ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ కార్మికుల హక్కులు ఊరికే రాలేదని ఎన్నో పోరాటాల త్యాగాలతో 1886 సంవత్సరంలో 8 గంటల పని కోసం కార్మికులు పోరాటాలు చేసి కార్మికులు రక్తం చిందిస్తే ఆనాటి బ్రిటిష్ పాలకులు కార్మికులకు ఆ హక్కులు కల్పించారని అన్నారు. అందరికీ తెలుసు. అందులో నంద్యాల హమాల్ యూనియన్గా, ట్రేడ్ యూనియన్గా, సిఐటిగా హక్కుల పని గంటలు తగ్గించుకోవడం కోసమే మేడే ఒట్టిలాడి మేడే ఒట్టిలాడి మేడే ఒట్టిలాడి సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ జిందాబాద్. ఇది మొదట చికాగో స్టార్ట్ అయింది. ఇది అంటే పని సమయాన్ని తగ్గించాలనే దీంతో అప్పుడు దాన్ని ప్రారంభించారు. ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో కార్మికులు లేకపోతే అసలు ఎవరికి ఏ రంగంలో కూడా న్యాయం అసలు జరగదు. వాళ్ళు ప్రతి పనిలో కూడా ఉండాల్సిందే. వాళ్ళకి న్యాయం జరిగినప్పుడే దేశం బాగుపడుతుంది. కాబట్టి మన ప్రభుత్వాలు కూడా వారిని న్యాయం చేయాలనే ఒక దీంతో ఉన్నారు. కాబట్టి కార్మికుల్ని గౌరవిద్దాం, శ్రమిద్దాం, శ్రమను గౌరవిద్దాం. జై హింద్. 140వ మేడే సందర్భంగా గాంధీ చౌక్లో నంద్యాల లారీ హమాలి యూనియన్ ఆఫీస్ దగ్గర మేడే జెండా ఆవిష్కరించడం జరుగుతూ ఉంది. యూనియన్ గౌరవాధ్యక్షులు తోటమద్దులు, సిఐటి పట్టణ కార్యదర్శి కామి వెంకటలింగము, సిఐటి సీనియర్ నాయకులు శ్రీనివాసమూర్తి, యూనియన్ నాయకులు జైలాను సుబ్బారావు, మొత్తం కామ్రేడ్స్ యూనియన్ సభ్యులతో ఈరోజు మేడే జెండా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. 1886లో అమెరికాలో చికాగో నగరంలో పని విధానం కోసము కార్మికులు పోరాడి సాధించుకునే రోజు ఈరోజు. వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి 8 రోజు సాధించుకోవడం జరిగింది. ఇప్పుడు కేంద్ర నరేంద్ర మోడీ ప్రభుత్వము సాధించుకున్నటువంటి 44 చట్టాలను 4 లేబర్ కోడ్లు 8 గంటల పని విధానం కాదు 10 గంటలు కానీ 12 గంటలు కానీ పని చేయాలని ఈరోజు కేంద్రంలో నరేంద్ర మోడీ లేబర్ కోడ్లుగా ఉన్నటువంటి చట్టాలను తగ్గి. నంద్యాల పట్టణంలో శ్రీనివాస్ సెంటర్ నుంచి సంజీవ్ నగర్ వరకు సీసీ రోడ్డు పనులు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఈ పనులు రామాలయం వరకు పూర్తి కావడంతో మిగతా భాగం అసమానంగా ఉండి వాహనదారులకు ప్రమాదకర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. సీసీ రోడ్డు పూర్తి కాకముందే కొంతమంది వాహనదారులు రోడ్డు హైట్ ఎక్కువగా ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా దాటేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలో వాహనాలు అదుపు తప్పే ప్రమాదం ఉన్నప్పటికీ పలువురు హెచ్చరికలను పట్టించుకోకుండా రోడ్డు దాటుతున్న దృశ్యాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రత్యేకంగా 2 వైపులా రోడ్డు ఎత్తేడా ఉండడంతో బైక్లు, ఆటోలు ప్రమాదానికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని స్థానికులు చెబుతున్నారు. ఎలాంటి భద్రతా సూచనలు, బారికేడ్లు లేకపోవడం పరిస్థితిని మరింత ప్రమాదకరంగా మారుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో సంబంధిత అధికారులు వెంటనే స్పందించి రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేయడంలో పాటు తాత్కాలిక భద్రతా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
నంద్యాల పట్టణంలోని శ్రీనివాస్ సెంటర్లో కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకొని టీవీ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమం వేడుకగా సేవాభావంతో సాగింది. సందర్భంగా కార్యదర్శి శివ మాట్లాడుతూ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. టెక్నీషియన్ల సంక్షేమం కోసం ప్రభుత్వం మరింత సహాయ సహకారాలు అందించాలని కోరారు. అలాగే టెక్నీషియన్లకు స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాలు ఏర్పాటు చేసినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ జయపాల్, శివ యాదవ్, మహబూబ్ బాషా, వీరారెడ్డి, ఎల్లాగౌడ్, పుల్లయ్య, అబ్దుల్ రెహమాన్, రహీం బేగ్, సందీప్, కరీముల్లా తదితరులు పాల్గొన్నారు. అధిక సంఖ్యలో టెక్నీషియన్ సభ్యులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఎండల తీవ్రత మధ్య ప్రజలకు ఉపశమనం కలిగించేలా నిర్వహించిన ఈ మజ్జిగ పంపిణీ కార్యక్రమాన్ని స్థానికులు అభినందించారు. ఈరోజు కార్మిక దినోత్సవం మేడే సందర్భంగా మా రాష్ట్ర ఏఈటీయు పిలుపు మేరకు నంద్యాల టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి మా సభ్యులందరూ అన్ని విధాలా సహకరిస్తున్నందుకు అందరికీ ధన్యవాదములు, కృతజ్ఞతలు. అలాగే మేము ఈ కార్మిక దినోత్సవం రోజు ఒక విషయం గుర్తు చేసుకోవాలి. మేమందరము గత 25-30 సంవత్సరాల నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాము. మేము రేడియో, టేప్ రికార్డర్, టీవీ, బ్లాక్ అండ్ వైట్ టీవీ, ఎల్సిడి, ఎల్ఈడి ఇలా టెక్నాలజీ మారుతూ పోతున్నాయి. కానీ మేము ఈ కార్మిక దినోత్సవం రోజు ఏదంటే మాకు పనులు లేకుండా తగ్గిపోతూ ఉన్నాయి. మమ్మల్ని ప్రభుత్వం వారు కూడా గుర్తించి మాకు మెప్మా వారి నుంచి ఆర్థిక సహాయం అయితేనేమి, స్కిల్ డెవలప్మెంట్ నుంచి ట్రైనింగ్ ప్రోగ్రాము మరియు టూల్స్ ఇప్పించే విధంగా కూడా ప్రయత్నం చేయాలి అని మేము కోరుకుంటున్నాము. ఈ మధ్యనే రాష్ట్ర మైనార్టీ శాఖ మంత్రి ఫరూక్ సార్ గారిని కలిసి ఇంటి సలహాల కోసము మన యంగ్ డైనమిక్ లీడర్ ఎన్ఎండి ఫిరోజ్ గారి ఆధ్వర్యం వారి యొక్క ముఖ్య అతిథిగా గవర్నమెంట్ హాస్పిటల్ నందు నవంబర్ 21 రోజు బెడ్లు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగినది. వారు కూడా మీకు తగిన మా టెక్నీషియన్లకు తగినగా న్యాయం చేస్తామని చెప్పారు. కావున మేమందరము కోరుకునేది ఒకటే, మాకు ఆరోగ్య సమస్యలు ఈ టెక్నాలజీని అందుకోలేక ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి మమ్మల్ని ప్రత్యేకంగా గుర్తించి గవర్నమెంట్ వారు తగిన సహాయం చేయవలసిందిగా కోరుకుంటూ మేడే సందర్భంగా అందరికీ మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ జై ఏఈటీయు. మన టీవీ టెక్నీషియన్ అసోసియేషన్ తరపు నుంచి ఈ ప్రోగ్రాం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన టీవీ టెక్నీషియన్లకు ఒక స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మనకు టీవీ టెక్నీషియన్లకు రాంగ వచ్చే కాలాన్ని టెక్నాలజీని అందుకునే విధంగా టూల్స్ మనకు కొన్ని వేలల్లో ఉన్నాయి. ఆ టూల్స్ని మనకు స్కిల్ డెవలప్మెంట్ ద్వారా టూల్ కిట్స్ పంపిణీ కార్యక్రమం కానీ, స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ చేస్తే రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి మనకు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తే టీవీ టెక్నీషియన్లు వాళ్ళ జీవనోపాధి కోల్పోకుండా అన్ని విధాలుగా బాగుపడతారని
నంద్యాల గౌండ సంఘం అధ్యక్షులు ఓబులేసు, గౌరవ అధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాసుల ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. మేడే సందర్భంగా గౌండ పనివారాల సంఘం సాయిబాబా నగర్ వారి ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా సాయిబాబా నగర్ నుంచి గాంధీ షాప్ కు ర్యాలీగా వెళ్లి గాంధీ విగ్రహానికి పూలమాల సమర్పించి నివాళులర్పించారు. కష్టపడి సాధించుకున్న కార్మిక హక్కులను ప్రతి ప్రభుత్వం కాపాడాలని, కార్మికుల హక్కుల కోసం తొలి వరకు పోరాడతామని వారు స్పష్టం చేశారు. ర్యాలీ అనంతరం మంత్రి ఫరూక్ ను కలిసి తమ సమస్యలు విన్నవించుకొని సమస్యలు తీర్చాలని విన్నపం చేశారు. ఈ కార్యక్రమంలో గౌండ సంఘం ప్రెసిడెంట్ ఓబులేషు, వర్కింగ్ ప్రెసిడెంట్ మాబాషా, సెక్రటరీ కాసిం, వైస్ ప్రెసిడెంట్ నాగరాజు, జాయింట్ సెక్రటరీ నాగేంద్ర, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కార్యక్రమ దినోత్సవము మేడే 1వ తారీఖు మన నంద్యాల జిల్లా, నంద్యాల జిల్లాలో మన సాయిబాబా నగర్లోనికి నూనెపల్లి సంబంధించి సాయిబాబా నగర్లో ఒక ఆఫీసు, యూనియన్ ఆఫీస్ పెట్టాము. ఇది పెట్టి కూడా దగ్గర 25-30 సంవత్సరాలు అవుతుంది. మేము ఈ గౌండ కార్మికుల సంఘం తరపు నుంచి మేము ఈ మేడే జరుపుతున్నాము. ప్రతిదానికి మా గౌండ కార్మికులు కానీ, మా మేస్త్రీలు కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు కాబట్టి మేము ఈ మీడియాలు కానీ కొన్ని సహాయాలు బీద బిక్కికి ఎన్నో సహకారాలు చేస్తున్నాము. మేము ఏ గవర్నమెంట్కు మేము వ్యతిరేకత కాదు, ఏ గవర్నమెంట్ మేము సహాయం అడగము. ఎందుకంటే ఇది ఈ రోజు నుంచి వచ్చినది కాదు. గౌండ కార్మికులు అంటే ఏ పార్టీకి సంబంధం కాదు, ఏ పార్టీకి మద్దతు ఇచ్చి ఏ పార్టీకి సలాం చేసేది కాదు. ఒక గౌండ సంఘం, నంద్యాల ఒక గౌండ సంఘం యూనియన్ ఉంది అంటే ఇది నంబర్ 1గా ఈరోజు మార్కెట్లో ఉంది అంటే ఒక్కసారి మీరు వెనక్కి ముందు నా రాజకీయ నాయకులు వెనక్కి తిరిగి ఆలోచించుకోవాలి. ఎవరికి మేము చేదాపి మా గౌండ కార్మికులు కానీ, మా భవన కార్మికులు కానీ ఎవరే కానీ మీ ఇళ్ళ కాడికి వచ్చి మీ చేతులు దాపి ఏ రాజకీయాలు మమ్మల్ని మా సహాయం ముందున్నారు. మేమే కర్ణాటకలో కూడా దగ్గర 8-9 లక్షలు మేము మా వాళ్ళకి సాయం చేసినాం. కాబట్టి మేము ఏ పార్టీలకు సంబంధం లేకుండా మా తాపీ వర్కర్స్ యూనియన్ తరపు నుంచి మేము ఈరోజు మేడే చేసుకుంటున్నాం. కాబట్టి మా గౌండ కార్మికులు కానీ, మా గౌండ యూనియన్ ప్రెసిడెంట్లు కానీ, మా గౌండ సంఘస్థులు కానీ, మా సెక్రటరీలు కానీ, మా వాళ్ళు కానీ, మా కార్మికులు కానీ, ప్రతి కార్మికుడు దీంట్లో ఆఫీసులో హక్కుదారే. ప్రతి హక్కుదారి కాబట్టి మనకు రోడ్డు మీద పోతూ ఇక్కడ ఆఫీస్ ఉందా లేదని గుర్తింపు లేకుండా మీకు తెలిసి మీరు ఒక నలుగురికి చెప్పుకొని, ఆ నలుగురు చెప్పుకొని మన ఆఫీసును ఎంతో దూరం పైకి తీసుకోవాలని చెప్పేసి మిమ్మల్ని అందరూ ఏడుకుంటున్నా. చాలామంది మాకు ఆఫీసులో కూడా చాలా మందికి కొన్ని సమస్యలు వస్తున్నాయి కానీ కొన్ని నెరవేర్చలేకుండా ఉన్నాము. మాకు ఎటువంటి పరిస్థితుల్లో మాకు ఈ మధ్యకాలంలో పనులు చాలా కరువైపోయినాయి. మాకు ఇక్కడ ఇంజనీర్ల వల్ల బడా బాయిల ఇంజనీర్ల వల్ల మాకు కొన్ని ఎఫెక్టులు వస్తున్నాయి. గవర్నమెంట్ బజార్ల వల్ల చెప్తుంది. మేము ఈ మీడియా రోజు ఎందుకు చెప్తున్నామంటే చాలా మంది ఉపాధి లేక ఊర్లో ఇడిచిపోతున్నారు. ఒరిస్సా నుంచి, పశ్చిమ బెంగాల్ నుంచి వచ్చి పనులు చేసుకుంటున్నారు. నంద్యాల వాళ్ళ వర్కులు లేవు. కాబట్టి మేము తక్షణం ఈ గవర్నమెంట్ కానీ ఇంకా కొంచెం పై సెంట్రల్ గవర్నమెంట్లో కానీ మేము తెలియజేయడం ఏంటంటే ఈ మీడియా రోజు మా కార్మికులు కడుపు కొట్టకుండా మీరు ప్రతి ఒక్కటి ఆలోచించి దృష్టి పెట్టుకొని మా కార్మికుల మీద కొంచెం నిఘా వేసి మన భవన కార్మికులు అని చెప్పేసి, మన లేబర్ ఆఫీస్ అని చెప్పేసి మొన్న ఒక ప్రకటన చేసి మన డెలివరీకి వచ్చేసి 18,000 ఇస్తామన్నారు. దగ్గర సంవత్సరాలకు వచ్చేసి ఒక 30,000 ఇస్తామన్నారు. మళ్ళా ఇది షాదీఖానకు వచ్చేసి 60,000 అన్నారు. కానీ చాలా తక్కువ. గతంలో మీరు 40,000, 50,000, ₹1,00,000 పెట్టేవాళ్ళు. 60,000 షాదీఖానా కంటే మేమే సందేశం ఇస్తాం కానీ మీ సహాయానికి మేము సహకరించడం లేదు. లేబర్ ఆఫీసులు ఈ విధంగా మాకు ప్రచారం చేస్తున్నారు. గౌండ యూనియన్ ఆఫీసు నుంచి చాలా మంది కాడికి పోయిందని కాబట్టి మేము తక్షణం ₹1,00,000 పెళ్లి కానుక ₹1,00,000 భవన కార్మికునికి కార్డు ఉండే వాళ్ళకి ₹1,00,000 ఖచ్చితంగా ఇవ్వాలని గవర్నమెంట్ డిమాండ్ చేస్తున్నాము. ప్రతి గౌండ కార్మికుని కూడా లేబర్ కార్డు ఉంది అంటే దానికి ఏదో ఒక విధంగా వర్తించే మార్గాన్ని మీరు గవర్నమెంట్ తెలియజేసుకోవాలని చెప్పేసి మేము వేడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా కూడా కార్మికుల దినోత్సవం ఇది. కార్మికులు ఇది ఒక పండగ వాతావరణంలో జరుపుకోవాల్సినటువంటి రోజు. ఎందుకంటే 1886లో అంటే దాదాపు 200 సంవత్సరాలు 150 సంవత్సరాల కిందట అమెరికాలో చికాగో అనే ఒక ఊర్లో మార్కెట్లో కార్మికులు మాకు 10 గంటలు తగ్గించండి అని చెప్పేసి ఒక ఉద్యమం చేస్తుంటే, పోరాటం చేస్తుంటే అప్పుడు అక్కడ ఉన్నటువంటి అధికారులు ప్రభుత్వాలు కాల్చడం జరిగింది. అప్పుడు దాదాపు కొంతమంది కార్మిక నాయకులు చనిపోవడం జరిగింది. అందుకోసం అని చెప్పేసి ఆ రోజు ప్రభుత్వాలన్నీ దిగొచ్చి
కార్మికులందరికీ 8 గంటల పనిదినం పెట్టాలని చెప్పేసి ఒక నిర్ణయం తీసుకోవడంతో అందరికీ కార్మికులకు ఆ రోజు మంచి జరిగిందనే ఉద్దేశంతో మే 1వ తారీఖును మే దినోత్సవంగా మే కార్మికులందరికీ పండగ దినోత్సవంగా జరుపుకోవాలని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా నిర్ణయించుకోవడం జరిగింది. నంద్యాల పట్టణంలోని శ్యామ్నగర్లో ఉన్న కరుణామయ విద్యా సంస్థలు ఈ ఏడాది 10వ తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాల్లో విశేష ప్రతిభ కనబరిచి మరోసారి తమ విద్యా ప్రమాణాలను నిరూపించుకున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ దండే దస్తగిరి మాట్లాడుతూ విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల నిబద్ధత, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని తెలిపారు. మొత్తం పరీక్షలకు హాజరైన 27 మంది విద్యార్థులందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణత సాధించి 100% ఫలితాన్ని నమోదు చేశారు. విద్యార్థుల్లో రాఘవేంద్ర 589 అత్యధిక మార్కులు సాధించి పాఠశాల కీర్తిని చాటగా పవన్ సాయి 585, సానియా 583 మార్కులతో మెరిసి పాఠశాల విజయ పథకాన్ని ఎగురవేశారు. పాఠశాల డైరెక్టర్ దండే వెంకట నరేష్ మాట్లాడుతూ కరుణామయ విద్యా సంస్థలు తక్కువ ఫీజులతో నాణ్యమైన విద్య అందిస్తూ విద్యార్థులపై ఎలాంటి ఒత్తిడి లేకుండా వ్యక్తిగత శ్రద్ధతో బోధన అందించడం వల్ల ఈ రికార్డు స్థాయి ఫలితాలు సాధ్యమయ్యాయని వివరించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు. నా పేరు రాఘవేంద్ర. నేను కరుణామయ విద్యా సంస్థలో నర్సరీ నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నాను. నిన్న విడుదలైన పరీక్ష ఫలితాల్లో నాకు 589 మార్కులు వచ్చాయి. నేను ఈ స్థాయి మార్కులు సాధించడంలో మా ఉపాధ్యాయులు, పాఠశాల యాజమాన్యం నాకు ఎంతో సహాయం చేశారు. అతి తక్కువ ఫీజులతో ఈ స్థాయి ఫలితం సాధించడం మా కరుణామయ విద్యా సంస్థల గొప్పతనాన్ని తెలియజేస్తుంది. ఇప్పటి తల్లిదండ్రులు చాలా మంది ఎక్కువ ఫీజులు ఉంటేనే మంచి స్కూల్ అని భావిస్తున్నారు. కానీ అది పూర్తిగా వ్యతిరేకం అని కరుణామయ విద్యా సంస్థ నిరూపించింది. మీ పిల్లలను కరుణామయ విద్యా సంస్థలో చేర్చి మీ యొక్క పిల్లల భవిష్యత్తును రూపుదిద్దండి. Good morning to everyone. Good morning to the respected principal sir and the correspondent sir. Good morning to teachers and my dear friends. I was fully excited for getting these marks 585. It was like a dream to me. But for now, I am grateful on my marks. It was not only my winning, it was the total hard work of our teachers and myself. My parents who supported me has a great opportunity in this marks, and it was grateful in studying this school. My friends who makes me the days lighter, and the teachers say every doubt clearly. There are so many hard works in these marks, so thank you for everyone. నేను నర్సరీ నుండి 10th క్లాస్ వరకు కరుణామయ స్కూల్లోనే చదువుకున్నాను. నిన్న విడుదలైన పరీక్షా ఫలితాల్లో నాకు 570 మార్కులు రావడం జరిగింది. మరి నాకు ఈ మార్క్స్ రావడానికి కారణమైన మా స్టాఫ్, మా కరెస్పాండెంట్, ప్రిన్సిపల్ సార్ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. అతి తక్కువ ఫీజులతో వాల్యుబుల్ ఎడ్యుకేషన్ అందించిన కరుణామయ సంస్థలను తల్లిదండ్రులు ఎంచుకోవాలని కోరుచున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు మా కరుణామయ విద్యా సంస్థల విద్యార్థులు 10వ తరగతి పరీక్షా ఫలితాలలో ప్రభంజనం సృష్టించారు. 27 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైతే 27 మంది విద్యార్థులు కూడా మొదటి శ్రేణిలో ఉత్తీర్ణత సాధించారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. 27 మందిలో 16 మంది విద్యార్థులు 500కు పైగా మార్కులు సాధించారు. అందులో 8 మంది 550
పైగా విద్యార్థులు సాధించారు. రాఘవేంద్ర అనే విద్యార్థి 589 మార్కులతో పాఠశాల టాపర్గా నిలిచారు. పవన్ సాయి 585, సానియా 583, ఆక్సమ్ మేఘవర్ష 570 మార్కులతో టాపర్స్గా నిలిచారు. సో ఈ విజయానికి కారణమైన ఉపాధ్యాయులందరినీ కూడా నేను అప్రిషియేట్ చేస్తా ఉన్నాను. అలాగే తల్లిదండ్రులకు ఒక చిన్న విన్నపము, స్కూల్ పేరు చూసి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూసి అత్యధిక ఫీజులు వసూలు చేస్తేనే మంచి స్కూల్ అనే భావనతో తల్లిదండ్రులు ఉన్నారు. ఆ భావన తప్పు అని మన కరుణామయ విద్యా సంస్థలు ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే ఈ ఫలితాలే నిదర్శనము. మొత్తం నంద్యాల వ్యాప్తంగా నంద్యాల పట్టణంలో 58 పాఠశాలలు 10వ తరగతి ఎగ్జామినేషన్స్కి అపియర్ అయితే కేవలం 16 పాఠశాలలే 100% ఉత్తీర్ణత సాధించాయి. అందులో మా కరుణామయ పాఠశాల కూడా ఉందని చెప్పడానికి నేను గర్వపడతా ఉన్నాను. సో మా కరుణామయ విద్యా సంస్థలో విద్యార్థులమైన ఎలాంటి ఒత్తిడి లేకుండానే మేము ఈ ఫలితాలు సాధించాము. పిల్లలకు విలువలతో కూడిన విద్యను నేర్పిస్తూ సొసైటీ, సమాజం పట్ల, దేశం పట్ల ప్రేమను పెంపొందిస్తూ మా విద్యార్థులకు ఎడ్యుకేషన్ నేర్పిస్తా ఉన్నాను. సో తల్లిదండ్రులందరూ కూడా కరుణామయ విద్యా సంస్థల ఎడ్యుకేషన్ ఉపయోగించుకుంటారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కరుణామయ విద్యా సంస్థలందు 10వ తరగతి రిజల్ట్స్ లో మొత్తం 27 మంది విద్యార్థులు రాస్తే 27 మంది పాస్ అయ్యారు. అలాగే మా పాఠశాల అత్యుత్తమంగా మార్క్స్ 589 మార్కులు సాధించాం. మా పాఠశాలకు ఎంత గర్వకారణము. అలాగే మా పాఠశాలలో ఎలాంటి టెస్టులు పెట్టకుండా విద్యార్థులను చేర్చుకొని అసాధారణమైన విద్యార్థులను అసాధారణంగా తీర్చిదిద్ది అత్యధిక మార్కులను అందరినీ ఉత్తీర్ణత సాధించే పాఠశాల మా కరుణామయ స్కూలు. అతి తక్కువ ఫీజులతో విద్యార్థులకు విద్యను అందించి మంచి ఉన్నత స్థాయిలో తీర్చిదిద్దాలనే కాన్సెప్ట్తో మేము ఈ పాఠశాలను ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ ఉత్తీర్ణ శాతాన్ని 100% తీసుకురావడానికి కృషి చేసిన మా కరెస్పాండెంట్స్కు మరియు మా టీచర్స్కు, విద్యార్థులకు అందరికీ నా హృదయపూర్వక అభినందనలు. నంద్యాల జిల్లా బనగానపల్లి నియోజకవర్గంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పింఛన్ల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహింపబడింది. పట్టణంలోని ఈద్గా నగర్ ప్రాంతంలో చైతన్య స్కూల్ సమీపంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉదయం నుంచే లబ్ధిదారుల ఇంటికి వెళ్లి యోగక్షేమాలను తెలుసుకుంటూ అవ్వాతాతలకు వారి ఇళ్ల వద్దే పింఛన్లు అందజేశారు. అలాగే స్థానిక ప్రజల సమస్యలు, మౌలిక సదుపాయాల అవసరాలు, ప్రభుత్వ పనితీరుపై నేరుగా అభిప్రాయాలు సేకరించారు. సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం సూపర్ 6 హామీలు విజయవంతంగా అమలు చేస్తోందన్నారు. ఇచ్చిన మాటకు కట్టుబడి అధికారం చేపట్టిన వెంటనే పింఛన్ మొత్తాన్ని 3,000 నుంచి 4,000 వరకు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాందేనని పేర్కొన్నారు. ఇవన్నీ ఇక్కడ నుంచి అక్కడ అవి వాళ్ళవి అక్కడ నుంచి వస్తాయి. చాలా బాగుంది గ్రావిటీ అంతా. सुनाता नहीं हैंकी दिखती नहीं ये काम करती है. ఎంతమంది ఉన్నారు? నేను చేసింది అది దాంట్లో ఒకటి కూలర్ స్పీడ్ పోతుంది. ఇక్కడ మొత్తం కంప్లీట్ గా ఎక్కడ కూడా పెండింగ్ లేదు. ఆడి వరకు సార్ ఈద్గా నగర్ వరకు లేకుంటే ఇక్కడ పోలేస్తే మనం ఇట్లా లైన్ సార్ వాళ్ళు ఆడేసుకుంటారు. అడగండి సార్ नहीं माँ, अब तुम्हें नहीं डालाती आड़ा पड़ते डाला तो ఎక్కడేస్తారు? ఇక్కడ ఈ సరిపోయాలి నిలబడుకో. कितना आ रहा है तुम्हारे को? 6,000। 6,000 आ रहे. इससे पहले कितना आता था? इससे पहले 3,000। अब अच्छा है जब अच्छा था? अब अच्छा है। अब अच्छा है ना? अच्छा जर्तन से पैसे स्कूटी है ना सर मुझे बैटरी का अभी नया आया है तो मैं दिला दूँ. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. ఇంటింటికి చేరుతున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు 2.11 లక్షల మందికి లబ్ధి. 92 కోట్ల పెన్షన్లు విడుదల. ఉదయం నుంచే వేగవంతమైన పంపిణీ చేసిన మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీ రామకృష్ణ పీజీ కళాశాలలో విద్యాభారతి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నూతన ఉపాధ్యాయులకు శిక్షణ.
విద్యారంగంలో విలువలతో కూడిన బోధన డాక్టర్ రామకృష్ణారెడ్డి. నంద్యాలలో అత్యంత ప్రతిభ ఎస్ఎస్సి ఫలితాల్లో మెరిసిన విద్యార్థులకు ఘన సన్మానం. శ్రీ సంకల్ప్ శ్రీ శాంతినికేతన్ విద్యా సంస్థల చైర్మన్ సుధాకర్. నంద్యాల గాంధీ చౌక్ లో అమాలి కార్మికుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మేడే వేడుకల్లో పాల్గొని జెండా ఆవిష్కరించిన ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ లక్ష్మీ కర్రీ. నంద్యాలలో అర్ధాంతరంగా నిలిచిన సీసీ రోడ్డు పనులు, ప్రమాదాలకు ఆహ్వానం, హైట్ ఉన్న రోడ్డు దాటుతున్న వాహనదారులు, ప్రమాదం తప్పదన్న ఆందోళన. నంద్యాలలో మేడే కార్మిక దినోత్సవం వేడుకలు. ఎండలు తీవ్రంగా ఉండడంతో ప్రజలకు ఉచిత మజ్జిగ పంపిణీ, టీవీ టెక్నీషియన్స్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం. నంద్యాల గౌండ సంఘం అధ్యక్షులు ఓబులేసు, గౌరవాధ్యక్షులు అడ్వకేట్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఘనంగా మేడే వేడుకలు. నంద్యాల ఎస్ఎస్సి ఫలితాల్లో కరుణామయ విద్యా సంస్థల అద్భుత ప్రతిభ. 100% ఫలితాలతో మరోసారి విద్యా ప్రమాణాల నిరూపణ, విద్యార్థులను అభినందించిన చైర్మన్ దస్తగిరి. బనగానపల్లి ఈద్గా నగర్లో ఎన్టీఆర్ భరోసా, సామాజిక భద్రతా పింఛన్లో ఇంటింటికి వెళ్లి పంపిణీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇది ఇవాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.